మన పశువుల ఆరోగ్యం విషయంలో మనం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వాతావరణ మార్పుల వల్ల లేదా ఆహార లోపాల వల్ల పశువులలో విరోచనాలు రావడం మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి సమయంలో మనకు బాగా ఉపయోగపడే ఆయుర్వేద ఔషధం నెబ్లాన్ పౌడర్. అయితే ఈ పౌడర్ వాడేటప్పుడు ఒక చిన్న తప్పు చేస్తే మీ పశువుకి మీ పశువు ప్రాణానికే ముప్పు రావచ్చు. అది ఏంటి? ఈ పౌడర్‌ని ఎలా వాడాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది పశువులలో డయేరియా, విరేచనాలు మరియు రక్త విరేచనాలను అరికట్టుతుంది. పశువులు పల్చగా పేడేస్తున్నా లేదా నీళ్ళలా విరేచనాలవుతున్నా దీనిని వాడవచ్చు. బ్యాక్టీరియా, వైరల్ లేదా జీర్ణక్రియ లోపాల వల్ల వచ్చే విరేచనాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. పెద్ద పశువుల్లో ఆవు, గేదె రోజుకు 2 సార్లు ఉదయం 50 గ్రాములు, అలాగే సాయంత్రం 50 గ్రాములు ఇవ్వాలి. పశువు బరువు ఎక్కువ ఉంటే 100 గ్రాముల వరకు వాడచ్చు. చిన్న పశువులు, గొర్రెలు, మేకలు రోజుకి 20 గ్రాములు ఉదయం, 20 గ్రాములు సాయంత్రం ఇవ్వాలి. ఈ నెబ్లాన్ పౌడర్ను అవసరాన్ని బట్టి రోజుకు 3 సార్లు కూడా ఇవ్వచ్చు. ఇది గర్భంతో ఉన్న పశువులకు కూడా పూర్తిగా సురక్షితం. ఈ నెబ్లాన్ పౌడర్ను మనం నీటిలో కలిపి ఇవ్వచ్చు. అలాగే గంజి నీటిలో కూడా ఇస్తే వేగంగా పనిచేస్తుంది. అలాగే మనం రెగ్యులర్‌గా పెట్టే దానా మిశ్రమంలో కూడా ఇది ఇవ్వచ్చు. నెబ్లాన్ పౌడర్‌ను నీటిలో కలిపి ఇచ్చే ముందు పౌడర్ నీటిలో 15 నిమిషాలు అలాగే ఉంచాలి. దీనివల్ల పౌడర్ పూర్తిగా నీటిలో కరుగుతుంది. తర్వాత పశువులకు తాగించాలి. తాగించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తాగించాలి. ఎందుకంటే పశువులు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల పశువులు ఊపిరాడక మరణించే అవకాశం ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.